వికారాబాద్ జిల్లా పరిగి బీఆర్ఎస్ పార్టీ స్థానిక మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్యకర్తలను, నాయకులను అరెస్ట్ చేసి పరిగి పోలీస్ స్టేషన్కు తరలించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ అరెస్టులను తగదని పోలీస్ స్టేషన్ ముందు బీఆర్ఎస్ నాయకులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పరిగి మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు చేయలేదని, పోలీసులు తమ వైఖరిని మార్చుకోవాలని అన్నారు. కేసులు పెట్టే ముందు ఆలోచించాలని, అరెస్టులపై నిరసన తెలిపి హైదరాబాద్కు పోయే ముందు అరెస్టు చేయడంపై ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. రాబోయే కాలంలో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని, బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే ఉద్యమాలతో అని, ఈ అక్రమ అరెస్టులకు బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా భయపడదని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రతి కార్యకర్తకు ఏం జరిగినా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు. గారి ఇంటి మీద జరిగినటువంటి దాడి సందర్భంగా జరిగిన సంఘటనలో మరి అక్కడ పరామర్శించి ఏదైతే ఈ దాడి సంఘటనలో గౌరవ హరీష్ రావు గారితో పాటు అందరు ఎమ్మెల్యేలు కూడా మరి సైబరాబాద్ సిపి ఆఫీస్కి వెళ్ళిన సందర్భంలో, కేసు చేయాలని సందర్భంలో వెళ్ళిన సందర్భం కొన్ని సంఘటనలు జరిగినాయి. ఆ సందర్భంగా మరి గౌరవ హరీష్ రావు గారితో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, ఎంపీలను అందరినీ కూడా అక్రమంగా అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్కి తరలించి మరి రాత్రి 12 గంటల వరకు కూడా వాళ్ళని నిర్బంధించి ఎందుకు అరెస్ట్ చేసినారో కూడా చెప్పకుండా ఏదైతే జరిగిందో ఈ సంఘటనకు సందర్భంగా నేడు ఇవాళ అందరం కూడా మరి హైదరాబాద్ ముట్టడించాలనే ఉద్దేశంతో జరిగినటువంటి సంఘటనలో మరి ఎక్కడికక్కడ జిల్లాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులను అందరినీ కూడా అరెస్ట్ చేసి హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. మరి దీని సందర్భంగా గతంలో పాలన ఎట్లా ఉండే, మరి అలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పాలనలో జరిగేటువంటి అక్రమ కేసులు కానీ, ఏ రకంగా ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళని అరెస్ట్ చేయడం, దాడులు చేయడం, ఇవన్నీ కూడా చూస్తున్నాం. మరి గతంలో తెలంగాణ వచ్చిన తర్వాత గడిచినటువంటి 10 సంవత్సరాల్లో ఎక్కడ కూడా అక్రమ కేసులు కానీ, ఎటువంటి కూడా చిన్న సంఘటనలు కూడా జరగలే. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీని అణిచివేయాలి, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా మరి అక్రమంగా కానీ కేసులు పెట్టడం, లేదా పార్టీలో జాయిన్ చేసుకోవడం, మరి గాంధీ గారికి పార్టీలో జాయిన్ చేసుకొని మళ్ళీ ఆయనకు పిఎస్సి పదవి ఇవ్వడం, మళ్ళీ ఆయన బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాడని నిన్ననే మరి ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం, ఇవన్నీ కూడా చూస్తున్నాం. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా పోలీసులు కూడా తన వైఖరిని మార్చుకోవాలి. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు 10 సంవత్సరాలు ఫ్రెండ్లీ పోలీసింగ్గా మరి అందరినీ కూడా ఒకే రకంగా చూసినటువంటి సంఘటన ఆ ప్రభుత్వం. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం ఉన్నటువంటి రాజకీయ నాయకులందరూ కూడా పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చి మరి ఈ కేసులు పెట్టడం, పోలీసులు కూడా ఖచ్చితంగా ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే ప్రభుత్వాలు అనేవి వస్తుంటాయి, పోతుంటాయి. కాబట్టి ఇప్పటికైనా పోలీసులు వాళ్ళ వైఖరి మార్చుకొని ఎక్కడ న్యాయం ఉంటే అక్కడ న్యాయం చేసే విధంగా వివరించాలని కోరుకుంటున్నాం. ఈరోజు నిన్న పాడి కౌశిక్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు మరి హైదరాబాద్ లోపల పాడి కౌశిక్ రెడ్డి ఇంటి మీద కాంగ్రెస్ గూండాలు ఏదైతే దాడి చేసిండ్రో ఇది దుర్మార్గమైనటువంటి చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం, దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మరి ప్రజాపాలన అంటే రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా చేస్తున్నారో ఈ పోలీసులను అడ్డం పెట్టుకొని వారు ప్రజాపాలన చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మరి నిన్న జరిగినటువంటి సంఘటన, ఒక ఎమ్మెల్యే గౌరవ శాసనసభ్యులు ఇంటి మీద ఇంకొక ఎమ్మెల్యే మరి కాంగ్రెస్ ఎమ్మెల్యే దాడి చేసి కార్యకర్తలంతా తీసుకుపోయి మరి అక్కడ దాడి చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మరి పోలీసులు ఏం చేస్తున్నారో ఒకసారి ఆలోచన చేయాలి. ఒక ఎమ్మెల్యే మరి గాంధీ గారు నేను పాడి కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడి చేస్తున్నా, నేను వెళ్తున్నా అని చెప్పేసి 3 గంటల ముందు ప్రకటిస్తే కూడా మరి ఎక్కడ కూడా అరెస్ట్ చేయకుండా మరి అక్కడ వారి ఇంటికి వెళ్ళిన దగ్గర పోయి మరి వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏ విధంగా దాడి చేసిరో మనం మీడియా ద్వారా చూసినాం. మరి ఎంత బాధాకరమైన విషయమో మీరు అందరూ కూడా ఆలోచన చేయాలి. ఇది నిజంగా కూడా
మొత్తం సభ్య సమాజం తలవించుకునే విధంగా ఇది గౌరవ శాసనసభ్యులు ప్రవర్తించారు గాంధీ గారు. ఇది ముమ్మాటికి తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఇట్లాంటి దుష్టపాలన త్వరలోపల అంతమవుతుంది. రేవంత్ రెడ్డి గారు పోలీసులను అడ్డం పెట్టుకొని పరిపాలన చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రాత్రి నుంచి కూడా టీఆర్ఎస్ కార్యకర్తలను టీఆర్ఎస్ నాయకులను ఎక్కడికక్కడ నిర్బంధించి పోలీసులు అక్రమ అరెస్ట్ చేస్తున్నారు. ఇది ఎక్కడ కూడా మరి ఇవి వ్యవస్థను నిర్వీర్యం చేసే విధంగా వాళ్ళు పనిచేస్తున్నారు. టీఆర్ఎస్ నాయకులను ఎవ్వరూ అణచివేయలేరు. ఈ టీఆర్ఎస్ పార్టీ అనేది కేవలము ఉద్యమం ద్వారానే టీఆర్ఎస్ పార్టీ పుట్టింది. ఉద్యమం కోసం ప్రజల కోసం ఉన్న పార్టీ కాబట్టి ప్రజా సమస్యల మీద నిరంతరం పోరాటం చేస్తాం. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఎక్కడైతే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఎక్కడైతే టీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేసిరో వాళ్ళందరినీ బేషరతుగా రిలీజ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. మన సమాజంలో ఏమవుతుందో మీరు అందరు కూడా చూస్తున్నారు. ఏదైతే నిన్న జరిగినటువంటి దాడి ఒక ప్రజాప్రతినిధి, ఒక చట్టసభలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తికి ఈరోజు సెక్యూరిటీ లేదు, భద్రత లేదంటే ఈ ప్రభుత్వం ఎంత భ్రష్టు పట్టిందో ఈరోజు మనం అందరం కూడా అర్థం చేసుకోవచ్చు. ఈ యొక్క నిన్న జరిగిన దాడికి పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బాధ్యత వహించాలి. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేని కాపాడన్నటువంటి వ్యక్తి ఈరోజు ఈ రాష్ట్రాన్ని ఎట్లా కాపాడుతారని మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు పిలుపునిచ్చింది మమ్మల్ని అందరినీ కూడా అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం ఎంతవరకు సమంజసం? ప్రజాస్వామ్యం లోపల మరి ఈరోజు మాట్లాడే హక్కు ఉంది. మా యొక్క భావనను కూడా ప్రజలకు తెలిపేటువంటి స్వేచ్ఛటువంటి వాతావరణం లోపల కూడా మనం అందరం ఉన్నాం. దాన్ని అంతా కూడా నిర్బంధించి ఈరోజు ఎక్కడక్కడ టీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్ట్ చేసి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లలో పెట్టి ఏదైతే జరిగేటటువంటి కార్యక్రమం దాన్ని ఫెయిల్ చేయడానికి ముఖ్యమంత్రి గారు ప్రయత్నిస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రోజు జరిగేటటువంటి చర్యలు కూడా మనం అందరం కూడా చూస్తున్నాం. కేవలం ముఖ్యమంత్రి కాక ఒక ముఠా మేస్త్రిగా, ఒక గుంపు నాయకునిగా వివరించుకుంటూ మరి ఈరోజు తెలంగాణ ప్రతిష్టనంతా కూడా దిగజార్చుకుంటూ ఈరోజు ప్రజల మీద కానీ ఇట్లా ప్రజా సంఘాల మీద కానీ మరి ప్రతిపక్షాల కార్యకర్తల మీద కానీ పార్టీ నాయకుల మీద కూడా గొంతులు నొక్కేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ గడ్డ, పోరాటాల గడ్డ, నిరంకుశటువంటి రాజులను కూడా దింపినటువంటి గడ్డ ఇది. ఎంతోమంది ఈరోజు భూస్వాములు కానీ రాజులను కానీ రాజరికాలను కానీ అన్నిటి కూడా ఉద్యమాల ద్వారా, ప్రజా ఉద్యమాల ద్వారా ఈరోజు మరి పరిపాలనను దూరం చేసి ఈరోజు ప్రజాస్వామ్యాన్ని తీసుకొచ్చుకున్నటువంటి చరిత్ర ఉన్నటువంటి తెలంగాణ లోపల నీవెంత, మరి నీ పదవి ఎంత అనేది కూడా మేము అడుగుతున్నాం. ఖచ్చితంగా ప్రజా ఉద్యమం అనేది స్టార్ట్ అయిపోయింది. నీ పతనం కూడా ఈ రోజు నుంచి స్టార్ట్ అయిందనే విషయాన్ని నువ్వు కూడా గ్రహించాలని ఎలాంటి సందేహం లేదు. నీవు ఏం చేసినా, ఎందుకంటే నీ దగ్గర ఉన్నటువంటి అధికారాన్ని ఉపయోగించి నువ్వు ఏం చేసినా కూడా ఈ ఉద్యమాన్ని ఆపలేవు, నీ పతనాన్ని కూడా నువ్వు ఆపుకోలేవు. నువ్వు ఈరోజు నీ పదవి కాపాడుకునేటటువంటి పరిస్థితులు ఉన్నావు. నువ్వు అంటే నేను వానికి తొండలు ఇడుస్తా, వీనికి కిలకలు ఇడుస్తా, లేకపోతే వీని మీద బల్లులు వేస్తా, ఇదావా నువ్వు మాట్లాడేది? నువ్వు ఒక ముఖ్యమంత్రి స్థాయి నీది. నువ్వు ఒక మాజీ మంత్రులను లేకపోతే ప్రజలను పట్టుకొని వాడు వీడు అనేటువంటి మాట మాట్లాడుతున్నావు అంటే నీకు ఎంత అహంకారం ఉన్నది, ఎంత గర్వం ఉన్నది అనేది కూడా ఈరోజు తెలంగాణ సమాజం అంతా కూడా గ్రహిస్తుంది. నీ గర్వాన్ని, నీ అహంకారాన్ని, నీ అధికారాన్ని మొత్తం కూడా ఖచ్చితంగా దింపే రోజులు కూడా త్వరలోపల రాబోతున్నాయని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ, నువ్వు పోలీసులను ఏదైతే అడ్డం పెట్టుకొని వాళ్ళతోటి నానా రాచ చేస్తున్నావో, హింసిస్తున్నాం అందరినీ, అది కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. పోలీసు మిత్రులు కూడా గ్రహించాలి. ఈరోజు మరి వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళు జాబ్లోకి వచ్చినటువంటి వ్యక్తులు రాజ్యాంగానికి అనుసారంగా వాళ్ళందరూ కూడా పనిచేయాలి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగానికి అనుకూలంగా పనిచేసేటువంటి పరిస్థితిని ఈరోజు ప్రభుత్వం పోలీస్ శాఖ వారికి కల్పిస్తున్నటువంటి సందర్భంలో దాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణలో ఉన్నటువంటి పార్టీని మరి దాడులు చేస్తే మీ నుంచి కాకుంటే నేను వస్తానని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అన్నటువంటి సందర్భము గుర్తు చేస్తున్నా. నీవు కాదు, నీ ఢిల్లీ భాషలు కాదు, నీ ఇటలీ భాషలు వచ్చినా తెలంగాణ ప్రజల ఇంటికి కూడా దిగే పరిస్థితి లేదనే విషయాన్ని నువ్వు గ్రహించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనా ముఖ్యమంత్రి బేషరతుగా తెలంగాణ సమాజానికి చెప్పి ఒక ఎమ్మెల్యేని కాపాడుకోలేనటువంటి ముఖ్యమంత్రి